లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదండి. ఎందుకంటే లోకంలో ఉన్న మనల్ని రక్షించుకోవడానికి ప్రభు వచ్చారు, కానీ తీర్పులు తీర్చి మనల్ని శిక్షించడానికి ఆయన రాలేదండి. అందుకే ఆయన రక్షకుడిగా వచ్చారు, శిక్షించేవాడుగా రాలేదండి. ఆయన మనకు రక్షకుడు, అది అందరూ తెలుసుకోగలిగితే వారిని రక్షించుకోవటానికండి ఆయన వచ్చారండి. ఎందుకంటే మన పరిస్థితి మనకు అర్థమైంది కదండి. ఎవరూ కూడా ఏ పరిస్థితిలో కూడాను తాము రక్షించుకునే స్థితిలో ఉంది. ఎందుకంటే మనలో ఏమున్నది, దేవునికి విరోధమైన పాపం ఉంది కాబట్టి దేవునికి మనం శత్రువులుగా ఉన్నామండి. ఎందుకంటే పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదండి. అంటే దేవుని సమీపించడానికి అక్కడ ఎవరికీ సాధ్యం కాదండి. అందుకే దేవుని